ఆయన యథార్థవంతుడు కాబట్టి దేవుడు తన సన్నిధిని దానియేలుతో కూడా నింపాడు, లేక దేవుడే దానియేలుతో కూడా ఆయన సన్నిధిని తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. సో ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెంత వరకు యథార్థంగా ఉంటావో, యథార్థమైన మనసుతో ఉంటావో, యథార్థమైన క్రియలతో ఉంటావో, యథార్థమైన జీవితంతో ఉంటావో, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నడుస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తున్నట్లే, నువ్వు పడుకున్న దేవుని సన్నిధిలో పడుకున్నట్లే, నువ్వు అగ్నిలో వెళ్ళిన, నదుల్లో పడి వెళ్ళిన దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పితరులైనటువంటి ఎలీషా, ఏలియా ఇద్దరు యోర్దాను దాటినప్పుడు ఎలాగ దాటారు? దుప్పటి తీసి నీళ్ళ మీద కొట్టగానే యోర్దాను 2 పాయలైపోయిందని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నందువలన వారు యోర్దాను నదిని దాటుకొని వెళ్ళారు, ఈదుకుంటా వెళ్ళలేదు. మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క మాట ఏంటంటే, నిత్యముగా